మేము మీ రవీందర్ యూట్యూబర్, రుద్రారం యూట్యూబర్. ఈరోజు మన రుద్రారంలో ఎన్ని గణనాథులు ఉన్నారు, ఏ గల్లీలో ఉన్నది, అది ఎవరు చేస్తున్నారు, వాళ్ళ గురించి మనం ఈరోజు వివరంగా మన రుద్రారం గురించి తెలుసుకుందాం. ఓకేనండి. జై గణేష్ గొప్ప. నిలబడతా. ఇది మొట్టమొదటి గణపతి మన శివాలయం దగ్గర, రుద్రారం శివాలయం దగ్గర ప్రత్యక్షం చేశారు. అదేవిధంగా మొదటిది అన్నమాట. మనం రెండో గణేశుని దగ్గరికి మళ్ళీ ఊర్లో ఎన్ని గణేశులు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం. ఓకే అండి. ఇది గ్రామ పెద్దలు మొత్తము సమక్షంలో నిర్వహించబడుతుంది కార్యక్రమాలు. రుద్రారం గ్రామంలోని రెండవ గణపతి శివాజీ యూత్ మండపంలో ఏర్పాటు చేసిన గణపతి. ఇది మన రుద్రారంలో శివాజీ యూత్ తరపున వాళ్ళ ఆధ్వర్యంలో, శివాజీ యూత్ తరపున ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ మండపము ఇది. రెండవది యూత్ తరపున పిల్లలు వాళ్ళ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు గణేశుని దగ్గర. థ్యాంక్ యూ. మరి మూడవ గణేష్ ఎక్కడ ఉన్నారో అక్కడ మనం బయలుదేరి ఈ ఊర్లో మనకున్న మొత్తం గణేష్లను మనం చూసుకుందాం. ఇక్కడ కనబడుతున్న గణపయ్య మరి మూడవ గణపతి మన రుద్వారంలో మండపంలో. అయితే దీంట్లో విషయం ఏంటంటే శివాజీ యూత్ వల్లే కానీ చిన్నపిల్లలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారట. అది మళ్ళీ ఇది ఈసారి చివరన్నా మళ్ళీసారి కూడా మేము ఇక్కడ పెట్టలేము. మళ్ళీ శివాజీ విగ్రహం అన్నీ కలిసి ఒక దగ్గర బ్రహ్మాండంగా భారీగా చేస్తామని పాపం మా పిల్లలు అనుకుంటున్నారు. సరే, వాళ్ళకు కూడా మనకు మా దేవుని ఆశీస్సులు బాగుండాలి, అందరు కలిసి ఒకే దగ్గర పెద్దగా ఎత్తున మంచిగా చేసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ఊర్లోని ఎల్లమ్మ దగ్గర గుడి టెంపుల్ దగ్గర వీళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా మన ఊర్లో ఎల్లమ్మ దగ్గర పెట్టిన గణనాథుడు మనం 4వదిగా మనం ఎంచుకోవచ్చు. 3 అయిపోయినాయి, ఇది ఇక్కడ 4వ గణపతిగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి పిల్లలు ఎంత మంచిగా డ్యాన్స్ చేసుకుంటున్నారు. ఊరు వెనుక 5వ గణపతిగా ఇక్కడ మండపం ఏర్పాటు చేసుకున్న గణనాథుడు. దీని మేనేజ్మెంట్ వచ్చేసి మరి గణనాథునికి మొత్తము ఈ మండపం ఏర్పాటు కానీ వివిధ కార్యక్రమాలు కానీ అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలోనే ఈ గణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనం ఇక్కడ రుద్రారంలో 5వ గణపతిగా మనం పిలవాల్సి ఉంది. మరి అంబేద్కర్ యువజన సంబంధించిన పిల్లలు వాళ్ళ గణేశుని ఏర్పాట్లో ఏదో ఉన్నారు. ఇది మనం 5వ గణపతిగా మనము పిలువబడుతుంది రుద్రారంలో. ఇక్కడ చూస్తున్న బలరాముని పక్కన మనం ఈ మధ్యలో చూస్తున్నాము, ప్రతి దగ్గర బలరాముని పెట్టి గణేశుని ఎక్కువ మటుకు చేస్తున్నారు. మొదటి వినాయకుని దగ్గర మనం పెట్టిన శివాలయం దగ్గర గణపతి కూడా బలరాముడు ఉన్నాడు. మరి ఇక్కడ క్రికెట్ అంటే రుద్రారం క్రికెట్ టీం తరఫున ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. పాత వాటర్ ట్యాంక్ దగ్గర వీళ్ళు కూడా బలరాముడిని ఎంచుకున్నారు. మంచిగా అంటే బలరాముడు ఈ మధ్యలో అయోధ్య గురించి కూడా మంచిగా ఉంది కాబట్టి వీళ్ళు కూడా అదే ఎంచుకున్నారు. ఈ క్రికెట్ టీం తరఫున ఇక్కడ ఏర్పాటు చేసినారు మండపం ఏర్పాటు. అది కూడా ఈ కోలాహలంగా ఈ పిల్లలు మంచి కార్యక్రమంలో చురుగ్గా పనుకుంటున్నారు. క్రికెట్ యూత్ పిల్లలు మనం చూస్తే ఉంటే కూడా ఇక నేను చూస్తున్నాం చిన్న పిల్లలకు మా స్కూల్ డ్రెస్సులు కూడా వదలలేదు. వాళ్ళ కోరికలు మంచిగా నెరవేర్చాలని కూడా మనము మన రుద్రారం యూట్యూబ్ తరపున రవీందర్ గౌడ్ కూడా వేడుకుంటున్నాడు. జై గణపతి. మనం చూస్తున్న 7వ గణపతి నెమలి పంచంతో బ్రహ్మాండంగా తాను ఆశీర్వది ఉన్నాడు. మనకి గణపతి వచ్చేసి రుద్రారంలో 7వ గణపతిగా మనం ఇక్కడ కొలుచుకున్నాము. ఇక్కడ కొత్తగీరలో
వీళ్ళు పెట్టుకున్న గణపతిని ఇక్కడికి సంబంధించిన వీళ్ళు యువకులు మంచి కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు ఎన్నో రోజుల నుంచి కూడా ఈ గణపతిని. అంటే మనకి ఇది 7వ గణపతిగా మనం పిలువబడుతుంది. 8వ అంటే మన ఊర్లో 8వ గణపతిగా ఇక్కడ కూడా మనకు చూస్తుంటే బలరాముడు ఉన్నాడు, అక్కడ శివపార్వతులు కూడా ఉన్నట్టున్నారు. అయ్యప్ప స్వామి కూడా ఉన్నట్టున్నాడు ఇక్కడ పిలిచినట్టుగా. ఇది యాదవ సంఘం తరపున వీళ్ళు శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో మన రుద్రారంలో బ్రహ్మాండంగా పూజలు అందుకుంటున్న గణనాథుడు మనము 8వగా పిలుచుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ. మనం అన్ని గణేషులను దర్శించుకున్న తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా చేసినారు భక్తులు. మన గ్రామం పెద్దల సహకారంతోనూ ఇక్కడ మన గుడి దగ్గర శివాలయం దగ్గర ఒక మంచి కార్యక్రమము, అందరికీ బ్రహ్మాండంగా భోజనాలు అంటే భోజనాలయ కూడా కార్యక్రమం ముగించుకొచ్చింది మనం. ఎందుకంటే అన్ని గణేషులు తిరిగి వచ్చేసరికి ఇక్కడ కూడా కార్యక్రమం కూడా అయిపోయింది. పెద్ద భారీ మొత్తంలో వచ్చేసి జనాలు ఇక్కడనే మన గుడి దగ్గరనే భోజనాలు చేసినారు. చూద్దాం మళ్ళీ ఒకసారి మన బలరాముని శివాలయం దగ్గర ఉన్న గణనాథుడు. థ్యాంక్ యూ అండి. మీ యూట్యూబ్ రవీందర్ రుద్రారం. చూడండి ఏ విధంగా కష్టపడుతున్నారు. మంచి సహకారంతో భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినారు.